హాయ్ హలో ఫ్రెండ్స్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెల్కమ్ అండి. ఈరోజు మన కంటెంట్ ఏంటంటే ఆన్లైన్ వద్దు, అంటే ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దండి ఫ్రెండ్స్. ఇది ఎంత ప్రమాదం అంటే మన జీవితాలనే నాశనం నాలుగు చేస్తుంది, మన కుటుంబాలను మొత్తం బుగ్గిపాలు చేస్తుందండి. అంత జూదం అది ఆన్లైన్ అనేది. ఎందుకంటే చాలా ఇప్పటి వరకు మనకు ఎంతో మందిని చూసినాం, టీవీలలో చూస్తాను, సెల్లులలో చూస్తాను. ఎంతో మంది కొన్ని లక్షల లక్షల రూపాయలు అంతకుముందు అయితే సుమన్ టీం వాళ్ళు చాలా మంది ఇంటర్వ్యూస్ కూడా పెట్టిండ్రు, ఆన్లైన్ లో గేమ్లు ఆడద్దు, మేము ఇంత మోసపోయినాం, ఇంత ఇదైంది, మా లైఫ్లు ఇట్లా అయినాయి అని చాలా మంది డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఇంటర్వ్యూలు ఇచ్చిండ్రు. కానీ ఇంకా మారడం లేదండి జనాలు, ఇంకా ఆన్లైన్లో ఉంటారు. ఇప్పుడు మన దేశంలో అసలు ఆన్లైన్ ఆడదామన్నా కానీ పర్మిషన్ లేదు, ప్లస్ అయినా కానీ ఆన్లైన్ గేమ్లు ఆడి ఉన్న డబ్బంతా సర్వస్వం పోగొట్టుకుని ఈ మధ్య కాలంలో నిన్న మొన్ననే న్యూస్ వచ్చిందండి. ఒక 2 రోజుల కిందట నేను న్యూస్ చూసిన. ఏంటంటే పాపం అతను మంచి ఫ్యామిలీ, మ్యారేజ్ అయింది, 2 పిల్లలు, మంచి జాబ్ చేసుకుంటాడు, మంచి లైఫ్ మంచిగా లీడ్ చేసుకుంటాడు. అటువంటి టైంలో ఆయనకు ఏం దుర్బుద్ధి పుట్టిందో ఏమో, ఈ అడ్వర్టైజ్లు ఇక మన ఫేస్బుక్లలో కానీ ఎందులోనైనా కానీ అడ్వర్టైజ్ వస్తాయి కదా, 1,00,000 పెడితే 2 లక్షలు, 2 లక్షలు పెడితే 3 లక్షలు, ఇట్లా అడ్వర్టైజ్ చేసి పాపం అట్రాక్ట్ చేస్తాను. అట్రాక్ట్ చేసి ఫస్ట్ స్టార్టింగ్ అతను ఆడంగా మంచిగా వచ్చినాడు డబ్బులు. ఇప్పుడు 100 ఎత్తే 200, 200 ఎత్తే 400, 1000 ఎత్తే 2000, ఇట్లా అచ్చుడితోనే అబ్బాయి ఇది మంచిగా ఉన్నది కదా అని స్టార్ట్ చేసిండు గేమ్. ఈ ఆన్లైన్ గేమ్ ఎట్లుంటుంది అంటే ఫస్ట్ మనం స్టార్టింగ్ మనం వాళ్ళకు అలవాటు అయ్యేటట్టు చేసుకుంటారు మొత్తానికి. మనం ఎట్లా అంటే అచ్చు కుక్క పిల్ల లెక్క. మనం పోతా అంటే మన కుక్క పిల్లలు, అచ్చు కుక్క పిల్లలు ఉంటాయి కదా, మనతోనే వెనక వస్తా ఉంటాయి, ఎటువైనా మనతోనే వస్తాయి. ఆ మాదిరిగా అవుతుంది ఆన్లైన్ గేమ్ అంటే. తెల్లారితే పొద్దుతే వానితోనే ఉంటాం, ఇక మళ్ళీ ఇంకో లైఫ్ ఉండదు, భార్య ఉండదు, పిల్లలు ఉండదు, ఏది ఉండదు. ఎందుకనంటే ఇప్పుడు వాడు ఫస్ట్ ఏం చేస్తాడంటే మనకు అట్రాక్ట్ చేస్తాడు, వాడిని మనం మొత్తం వానికి బానిస అయ్యేటట్టు అలవాటు చేసుకుంటాడు. ఫస్ట్ మంచిగా ఇస్తా అంటే డబ్బులు, ఇప్పుడు 10,000 పెడితే 50,000, 1,00,000 ఇట్లా వస్తాయి. ఇక మనం ఏమనుకుంటాం, ఈ అమ్మ డబ్బులు ఫుల్ వస్తానే, ఇక బాధలేదు, ఇక గేమ్ ఆడొచ్చు అని మనం రెడీ ఉంటాంటాం రోజు. ఇక ఇంకో పని మనకు మనసున పట్టది, ఏది పట్టది. మనసున పట్టక అదే అట్రాక్ట్ అయ్యి అదే ఆడుకుంటూ పోదంటే అప్పుడు మెల్లగా వాని లాజిక్ స్టార్ట్ చేస్తాడు. మెల్లగా ఇప్పుడు నీకు ఒక 2 లక్షలు లాభం చేసిండు అనుకో, ఆ 2 లక్షలు ఒక్కసారి గుంజుకోడాడు. మెల్లగా దెబ్బకు 10,000 నీకు 50,000 నీ దగ్గర నుంచి తీసుకున్నట్టే మళ్ళీ ఒక 5,000, 2,000 నీకు లాభం వచ్చేటట్టు చేస్తుంది. ఇక వాని ప్రాసెస్ అదే ఉంటా ఉంటది రోజు. మనం ఏం చేస్తాం, ఏ ఇయ్యాల పోతే రేపు వస్తాయా, రేపు పోతే ఎల్లుండి వస్తాయా అన్న ఇదిలో మనం పోతా అంటాం. మెల్లగా ఇచ్చిన పైసలు మెల్లగా గుంజుకొని సైలెంట్ ఉంటాడు. వాడు నిన్ను విలువడి, అప్పుడు నువ్వే పోతావు వాడి దగ్గరికి. ఎట్లా ఆట వాయరా అవన్నీ వచ్చిపోయా, మళ్ళీ ఏం చేస్తాం, మన దగ్గర ఉన్న డబ్బులు అన్ని పెడతా అంటాం. మెల్లగా దోసుకొని తింటాడు. ఆ తర్వాత ఏం చేస్తాం, ఇంకా మన పక్కను, మన దోస్తులను, చుట్టాలను, వాళ్ళని వీళ్ళను డబ్బులు అడుగుతాం. అప్పులో పోతాం. మన దగ్గర డబ్బులు ఉంటాయి కదా, మనం ఇటు పని చేయం, ఏం చేయం, అప్పులు అడుగుతాం. అప్పులు అడిగితే వాళ్ళు మనం కొత్తగా అడుగుతాం కాబట్టి అప్పులు ఇద్దరు తీసుకొచ్చి మనం ఆడుతా అంటే కథం అచ్చుడు పోకట, ఇవాళ వస్తే రేపు పోతాయి, వెళ్ళిపోతే ఇక అట్నే చేయంగా మొత్తానికి రాకుండా అటే వీరుసుకు తింటాడు. మనకి అందులో ఏం అర్థం కాదు, మొత్తం లీనం అయిపోతాం మొత్తం ఆటల. అందులోకెళ్ళి మనం వెళ్ళలేము, ఇక బురదగుంటలోకి వెళ్ళి. అట్లుంటది పరిస్థితి. మొన్ననే రీసెంట్ గా అతను దగ్గర ఒక 60-70 లక్షలు పోగొట్టుకున్నాడట. పాపం ఆ తల్లి ఈ మార్నింగ్ న్యూస్ చెప్పంగా ఆ తల్లి ఫోన్ చేసి మాట్లాడింది, ఇట్లా సంగతి సార్, మాది ఇది పరిస్థితి, అసలు మా అబ్బాయి చాలా మంచోడు, అసలు వానికి ఎట్లా దుర్బుద్ధి పుట్టిందో, అసలు ఆన్లైన్ గేమ్ ఈ వానికి ఎలాంటి అలవాటు లేదు, వాడు పైసలు సంపాదిద్దామని వానికి ఉన్నాడో, ఎట్లా అనుకున్నాడో, అసలు ఎట్లా అట్రాక్ట్ అయిందో తెలియదు. అతనికి కొడుకు, 2 పిల్లలు, నేను, నా భర్త, అందరం అయిన ఇదై ఉన్నాం, మాకు ఎలాంటి పనులు లేవు, వాడు ఒక్కడు మంచి లైఫ్ లీడ్ చేయంగా మేము మంచిగా బతుకుతా అంటే ఈ ఆన్లైన్ గేమ్ వచ్చి మా జీవితాలు అన్ని నాశనం చేసి మా కుటుంబాన్ని మొత్తం తారుమారు చేసింది అని పాపం చెప్పుకుంటూ చాలా ఏడ్చింది పాపం.
ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఇంటర్వ్యూ జరిగింది ఆన్లైన్లోనే, ఫోన్లోనే మాట్లాడుకుంటా జరిగితే పాపం చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇట్లా తెలియకుండా చాలా మంది ఉన్నారు. చాలా మంది డబ్బులు ఆన్లైన్లో చాలా మంది పోగొట్టుకొని భిక్షగాళ్ళు అయిపోయి ఇట్లా తాగుబోతులు అయ్యి, లేదు అంటే కొంతమంది సూసైడ్ చేసుకొని చనిపోకట ఈ విధంగా చేస్తాను. కాబట్టి మన యూత్ అయినా ఎవరైనా, యూత్ అని కాదు, పెద్దవాళ్ళు కూడా ఇదే పని చేసి పాపం వాళ్ళు లైఫ్లన్నీ వేస్ట్ చేసుకొని కుటుంబాలని వేస్ట్ అవుతాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి ఈ అడ్వర్టైజ్లకు ఇదై మనకు డబ్బులు ఊరికే రావు, ఖచ్చితంగా సంపాదించుకుంటే నచ్చే. మనకు ఏ ఆన్లైన్లో గేమ్లు అయినా ఎందులోనైనా కానీ ఎలాంటి అట్లా ఆశపడదు. మనకు అసలు రానే రావు, అది మర్చిపోవాలి మనం. అదొక కంప్యూటర్ తయారు చేసి వాళ్ళు రెడీ చేసుకుంటారు తప్ప కానీ మనకి ఎవ్వరు డబ్బులు ఏమి ఇవ్వడు ఫ్రీగా. కష్టపడితేనే మనం ఇన్ని 10 రూపాయలు సంపాదించుకుంటాం, మంచిగా బతుకుతాం తప్ప కానీ అదాడి ఇదాడి సంపాదించుకుందామని మాత్రం మీరు కళలు కూడా ఊహించకండి. కాబట్టి దయచేసి ఈ వీడియో చూసైనా ఇన్ని రోజులు నాదని కాదు, చాలా న్యూస్లు వస్తాను, ఎన్నో న్యూస్లు ఇప్పటి కూడా వచ్చినా కానీ మారతలేరు, అదే అలవాటు అయిపోతాను. ఆ అలవాటు కూడా ఏంటంటే మనిషి అందులో అలవాటు అయినాక కూడా బయటికి వెళ్ళలేడు. కానీ ఖచ్చితంగా మీరు ఏదో ఒకటి చేసి ఆ అలవాటు నుంచి తప్పుకోండి, మెల్లగా 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 తప్పుకొని కానీ డబ్బులు పోయినాయని ఇవన్నీ చేసుకొని సూసైడ్లు చేసుకొని ఫ్యామిలీని వేస్ట్ చేయకండి. ఆ డబ్బులు పోతే డబ్బులు పోయిన తర్వాత ఏదన్నా ఒకటి చేసుకొని మళ్ళీ బతికి లైఫ్ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసి అప్పుడున్న వాళ్ళకు చెప్పుకొని ఎంతో కొంత కట్టుకుంటారైనా కానీ అట్లున్న బతుకుని. కానీ కొత్తగా మీ ఫ్యామిలీలను రోడ్ల పాలు చేయకండి ఫ్రెండ్స్. ఎవరైనా ఈ వీడియో చూసి ఏ ఒక్కరిద్దరు మారినా కానీ నా వీడియోకు నాకైతే చాలా సంతోషం ఉంటుంది. చాలా రోజులు అవుతుంది ఈ వీడియో, ఇలాంటి వీడియో చేద్దామని. చాలా మంది మా చుట్టాలలో కూడా ఒక అబ్బాయి పాపం పెళ్లి చేసుకొని ఇదే సేమ్ ఇట్నే ఆ ఉన్న డబ్బులు ఆయన దగ్గర అకౌంట్లో ఉండేది, ఆయన కూడా గిట్నే చూసి అలవాటు అయ్యి దగ్గర దగ్గర 20 లక్షల దాకా ఓటుకున్నట. మరీ పేద కుటుంబం, ఏదో భూమి అమ్మితే వచ్చినాయట ఆ డబ్బులు. అట్లా అలా ఫ్యామిలీ కూడా పాపం అయితే మొత్తానికి ఇంటికి అట్లా వెళ్ళిపోయింది. ఇప్పటికి 2-3 నెలలు అయితే కనబడతాను లేదు అని ఎవరు తెలియదు. అట్లుందండి. అంతకుముందు కూడా మనకు టీవీలలో చూస్తున్నారు చిన్న పిల్లగాళ్ళు ఆడి డబ్బులు అని ఓట్టిండ్రు, ఇట్లా చాలా న్యూస్ వచ్చినాయి. కాబట్టి ఎప్పుడు కానీ ఆన్లైన్లో మాత్రం గేమ్లు వాడకండి, ఆడి లైఫ్లు వేస్ట్ చేయకండి. ఈ వీడియో చూసినాక ఏ ఒక్కరు ఇద్దరు కానీ ఈ ఆన్లైన్ ఆటకు బంద్ అయ్యి వాళ్ళ జీవితాలను మంచిగా చేసుకుంటే నాకు అదే సంతోషం అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక కామెంట్ పెట్టండి అసలు వీడియో ఎట్లుంది ఏం కథ అనేది. ఏదన్నా అవకతవకలు ఉంటే మరి నేను సరి చేసుకుంటా. కాబట్టి ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. జై హింద్.